ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్వరు లేరు అక్కడ, అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరు లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు. వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు. తలుపులు మూసేస్తున్నాయి. అది రెసిడెన్స్ పైన ఇల్లుంది. అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా? ఇదా ఇక్కడున్న న్యాయం? అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు. డోర్స్ మూసేస్తుంది. మేము వీడియో తీసాం. వీడియో తీయంగానే కనిపించింది అది మాకు. ఆ వీడియో కనిపించగానే ఏమైంది? అన్న బయటికి రండి అని అడిగితే అక్కడ ఒక్క పోలీసు లేదు. నేను పోగానే అప్పటిదాకా పోలీసులు కదలను. అప్పుడు పోలీసులు వస్తారు. ఎందుకు? నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వెనక బలాల గుండా కూడా తిరుగుతున్నాను ఏజెంట్. అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఎక్కడికి పోతే అక్కడ వాడు 100 మంది 200 మంది మాబ్ వాళ్ళని కనిపించారు. పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు 6-7 మంది ఉంటే, అరే దేఖ్లేంగే రే తుమ్కో, తెరపై కేసు కరింగే రే, ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద? ఎవరు చెప్పినారు? పోలీస్ వాళ్ళే చెప్పినారు. ఏదో ఇందులో ఉంటే మనిషే. సిఐ ఇక్కడ సంతోష్ కాలనీ సిఐ. ఏంటది? అసలు అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట. ఇది డెమోక్రసీనా? దీని డెమోక్రసీ అంటారా? అసలు దీని హిట్లర్ అంటాడు కదా. ఇది హిట్లర్ రాజ్యం అంటే. మార్నింగ్ మాకు అజంపురా ఓల్డ్ మలక్ పేట్ లో 119-120 జిందా లోగోं को मार डाले, डेड 13 अक्षर తీసిండ్రు. బతుకున్నాడు ఆయన. నిలబడ్డా నేను. డోర్ ఓపెన్ చేయట్లేదు. ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు పిలిచాడు? ఒక 30 minutes తలుపు తీయలేదు. లేడీ లోపల, మగవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆ పైన ఇల్లు ఉంది. వాట్ ఇస్ దిస్? అసలు ఈరోజు పొద్దున కూడా అంత విక్టోరియా హోటల్ దగ్గర ఒక చార్మినార్ మొగల్పురమే ఎంత వేల మంది, అసదుద్దీన్ కూడా ఉన్నాడు, కలిసి 500 మంది ర్యాలీ చేశారు. నా మీద ఇష్టం వచ్చినట్టు అరుపులు మీదకి వచ్చేస్తున్నారు. అసలు బండ పూర్తి తిట్టు. మీరు ఊపర్ ఆగే పూరే గుడ్ దట్ ఐ హావ్ సిఆర్పిఎఫ్. వెంటనే తీసుకొచ్చి నన్ను కార్లో కూర్చోబెట్టేశారు. దట్ హోల్ వీడియో ఇస్ రన్నింగ్. ఆజ్ యాపే మన గోల్డెన్ జూబ్లీ స్కూల్లో చిన్న మైనర్ ని పట్టుకున్నారు. కానీ ఎఫ్ఐఆర్ లో మైనర్ అని రాయలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కాపీ ఇవ్వమంటున్నారు. ఎఫ్ఐఆర్ ఈ రోజు ఫైల్ చేయాలంటే, ఎందుకంటే వీళ్ళకి హాలిడే అంట. ఇక్కడ రేపు ఫైల్ చేస్తారంట ఎఫ్ఐఆర్. డబ్బులు తీసుకుంటే ఒక చోట దొరికిపోయినారు వీళ్ళు. మాకు కెమెరా వైర్ డిస్కనెక్ట్ చేసేస్తే ఒక చోట దొరికిపోయినారు మాకు. ఏంటసలు ఇది? జారే అందర్ ఓట్ దాల్కర్ ఓటేసి షర్ట్స్ బయటకు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ వీడియో కూడా చూపించండి. బయటకు వచ్చి షర్ట్ ఓపెన్ చేసేసి వేరే డ్రెస్. ఇక అంతం లేదా ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి, రాక్షస రాజ్యానికి ఇంకా అంతం ఏముండదా దీనికి? ఇది డెమోక్రసీ? ఇది 21st century అంటారా దీన్ని? వాళ్ళు ఎంత గుండాగర్దీలన్నా చేయొచ్చా? పోలీస్ ఆఫీసర్ ని నేను చార్మినార్ లో ఏందయ్యా, వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్ కి చెప్పండి ప్లీజ్, మాస్క్ తీయమని చెప్పండి, వాళ్ళని చెక్ చేయమని. వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్ కి, నేను చెప్పను. అదేమన్యాయం అండి. మరి ఎవరు చెక్ చేయాలండి అంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట. లేకపోతే వాళ్ళు రిగ్గింగులు కొట్టుకున్నా, ఫేస్ మాస్క్ తీయకున్నా, ఏం చేస్తున్నా అంటే నిలబడుకోని ఉంటారంట వాళ్ళు. ఏంటది? ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ? ఇది టైరానీ అంటారు దీన్ని. ఇది డెమోక్రసీ కాదు. ఇది we need justice on this. ప్రతి దాంట్లో
ప్రతి బూత్ లో నుంచి 150 to 200 ఇండు ఓట్స్ ని డెలిబరేట్ గా డిలీట్ చేశారు. ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు. వీళ్ళు పనిగా తీశారు డిలీటెడ్. మా దగ్గర కూడా ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఇప్పుడు చేస్తా నేను పాదయాత్ర. ఇన్నాళ్ళు చేసింది పాదయాత్ర కాదు. ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా. డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా, ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎంత దరిద్రంగా దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏఎంఐఎంతో కలిసి మాకు అన్యాయం చేశారో, ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో, హిందువులకి ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడకూడదు. ఇది వీళ్ళకి కావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.